గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. గురుచరిత్ర 13వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: ఈ 13, 14, 15 అధ్యాయాల్లో శ్రీగురుడు శిష్యులకు ఆశ్రమ ధర్మాలను వివరించి విధిస్తాడు. పరమ పురుషార్థ ప్రాప్తికి ధర్మం పునాది లాంటిది. అట్టి ధర్మానికి శృతి, స్మృతి, సదాచారము, ఆత్మసంతృప్తి అన్నవి 4 ప్రమాణాలు కనుక సూక్ష్మమైన బుద్ధి మొదటి రెండింటిని హృదయగతం చేసుకుని సందేహాస్పదమైన అంశాల్లో సత్పురుషుల ఆచారాన్ని స్వీకరించాలి. ఈ మూడింటికి సమ్మతమైన ధర్మాన్ని తెలుసుకొని సత్వశుద్ధి చేత శ్రద్ధతోనూ తృప్తిగానూ ఆచరించగలగడమే 4వ ప్రమాణం. కానీ శృతులకు అర్థం చెప్పగలవారు, వాటి పరంగా స్మృతులు అన్వయించగలవారు ఎవరు? అంత నిర్దుష్టంగా వాటిని తెలిసి ఆచరించి కృతార్థత నొందిన వారు సత్పురుషులు కనుక వారి వాక్యాలే ఆచరణీయ ప్రమాణం. కనుక ధర్మాన్ని కూడా వారి వద్దనే నేర్వాలి. అది తెలపడానికి ఈ అధ్యాయంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి స్వయంగా శిష్యులకు ఉపదేశించిన ఆయన వల్ల ఆశ్రితులకు సర్వాపదల నుండి అభయం ఇవ్వగలవాడే సద్గురువు. ఆయనయే 4 పురుషార్థాలకు ఉత్తమమైన మార్గం తెలపగలవాడు, ప్రసాదించగలవాడు. సన్యాస ధర్మాలను శ్రద్ధతో పరిశీలించి వాటిని ఆచరించడానికి సంసిద్ధులైన వారే తురియాశ్రమాన్ని స్వీకరించి యోగ్యులని ఈ అధ్యాయం తెలుపుతుంది. అలా సుఖదుఖాలకు లొంగక ధైర్యంతో స్వధర్మాన్ని ఆచరించగలగాలంటే కూడా సద్గురుని అనుగ్రహమే శరణ్యం. కథారంభము. శ్రీ గురుని కథ శ్రద్ధగా విని పులికించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, ఈ గురుచరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు. నా పరిస్థితి లేత పచ్చికను చవి చూసిన ఆకలిగొన్న ఆవు వలె ఉన్నది. నేనెంత అల్పజ్ఞుడునో నాకిప్పుడు తెలుస్తున్నది. అజ్ఞానం వలన భ్రష్టుడైన నేనే వెనక కష్టాలు కొని తెలుసుకున్నాను. అజ్ఞానాంధకారంలో దారి కనిపించకున్న నాకున్న జ్ఞానజ్యోతి అయిన మీరే ఈ శ్రీ గురుణ్ణి చూపాలి. మీ రూపంలో శ్రీ గురుడే నన్ను అనుగ్రహించారు. మీరు చేసిన మేలుకు నేను ఎన్నటికీ మీ రుణం తీర్చుకోలేను. కల్పవృక్షానికి, చింతామణికి జ్ఞానం ఇచ్చిన వారికి ఏమి చేసినా ప్రత్యుపకారం చేయగలము. దయతో మీ బోధల వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతోంది. దయతో అటు తర్వాత శ్రీగురుడు ఎక్కడికి వెళ్లారో, ఏం చేశారో సెలవీయండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సుపై చేయి పెట్టి, నీ జన్మ ధన్యమైంది. శ్రీగురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా కోరగలుగుతున్నావు. ఇందువలన నీవు తరించడమే కాక సాటివారిని కూడా తరింపజేయగలవు. నీవు అడుగుతుంటే మాకు కూడా ఆనందం కలుగుతున్నది అని ఆ వివరాలు ఇలా చెప్పారు. శ్రీగురుడు ప్రయాగలో ఉండగా వారి మహిమ గురించి ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరో ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యుడు మాధవుడు, సిద్ధుడు, బాలుడు, ఉపేంద్రుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు, కృష్ణుడు అనే 7గురము స్వామికి ముఖ్య శిష్యులము. మా అందరి పేర్ల చివర సరస్వతి అనే బిరుదుంటుంది. శ్రీగురుడు మమ్మల్ని మరికొందరు శిష్యులను వెంటబెట్టుకుని అనేక తీర్థాలు, క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన కారంజ నగరం చేరారు. అప్పుడు వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆయన రాకకెంతో సంతోషించారు. స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు. వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించసాగారు. శ్రీగురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాల్లో అందరి ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశారు. అందరూ ఆ లీలకు ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవద్ అవతారం అని గుర్తించారు. ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు. వెంటనే అంబకు పూర్వజన్మ శృతి కలిగి భర్తతో, నాదా, క్రిందటి జన్మలో లోక పూజ్యులైన కొడుకు కలగాలని నేను శ్రీపాద స్వామిని పూజించి వారి ఆదేశానుసారం శని ప్రదోష పూజ చేశాను. ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు. అప్పుడు శ్రీగురుడు ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలో 42 తరాలు వారు తరిస్తారు.
ఆ కులమంతటికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు. మీ కులంలో నేను జన్మించాను కనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది. మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు. మీరు వారి బిడ్డలను మనుమలను చూడగలుగుతారు. చివరి దశలో క్షేత్రాలన్నింటిలో ఉత్తమమైనది వేదాల చేత కీర్తింపబడినదైన కాశీలో మీరు నివసిస్తారు. మీకు ఎట్టి చింత అవసరం లేదని అభయం ఇచ్చాడు. అప్పుడు పూర్వాశ్రమంలో స్వామి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి, స్వామి నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్తత ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటానని ప్రార్థించింది. అప్పుడు శ్రీగురుడు నవ్వి, అమ్మ, స్త్రీలకు పతిసేవ వల్లనే మోక్షం లభిస్తుంది. అభిష్టాలు కూడా నెరవేరుతాయి. కాబట్టి భర్తయే పరమేశ్వరుడు. కాబట్టి భర్తయ్య పరమేశ్వరుడు అన్న భావంతో ఆయన్ని సేవించు. గృహిణులకు అదొక్కటే మార్గం అని వేదం చెప్పింది అన్నారు. అప్పుడు ఆమె, స్వామి మీరు త్రికాలజ్ఞులు, నా ప్రారంధం ఎలా ఉన్నదో నా భవిష్యత్ ఏమిటో తెలపండి అని కోరింది. శ్రీగురుని సంస్కారం తామసికమైనది. పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగువ పెట్టి వారిని విడదీశావు. అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు. పూర్వజన్మలో నీ ఒక ఆవును కొట్టి చంపావు. అందువల్ల నీకు ఈ జన్మలో కుష్ఠరోగం వస్తుంది అని చెప్పారు. వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి, గురుదేవ నన్ను రక్షించండి అని వేడుకున్నది. శ్రీగురుడు ఆమెను ఓదార్చి, అమ్మ, మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు. నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది. నీకు కుష్ఠరోగం పడచూపగానే దక్షిణ దిక్కున ఉన్న భీమా నది తీరంలో పాపవినాశ క్షేత్రానికి వెళ్ళు. భీమా అమరజ నది సంగమం దగ్గరనున్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉన్నది అని చెప్పి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరారు. నామధారక ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధగంగా అంటారు. దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి. అది ఎలా వచ్చిందో చెప్తాను. పూర్వం మునులు భూమిపై వడ్లు చల్లి తమ తపోమహిమ వలన ఆ రోజే పంటను పండించుకునేవారు. ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు వడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకు ఒక సంకటం కల్పిస్తే ఈయన మనందరి కోసం గంగను భూలోకానికి తీసుకురాగలడు. జీవులన్నిటికీ ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుందని నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి ఒక ఆవును, దూడను దర్భలతో తయారు చేసి తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేను పైకి తోలారు. అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూసి తన చేతిలోని దర్భతో దానిని అదిలిచ్చాడు. వెంటనే ఆ ఆవు మరణించింది. గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు. గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకు తీసుకువచ్చాడు. అందుకే దానిని గౌతమి అంటారు. అదియే ఈ గోదావరి. ఇది కూడా గంగ ఎంతటి పవిత్రమైనది కనుక శ్రీగురుడు దాని పుట్టక స్థానమైన త్రయంబకానికి వచ్చారు. తర్వాత ఆయన ఆ నది యొక్క 2 తీర్థాలనున్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు. ఆ పర్యటనలో శ్రీగురుడు మంజరీకరం అనే క్షేత్రానికి వచ్చారు. అక్కడ మాధవారణ్య స్వామి అనే సన్యాసిని నరసింహావతారాన్ని పూజిస్తుండేవారు. ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులు శ్రీగురుని దర్శనం అయ్యింది. తర్వాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద స్వరంతో, మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నృసింహస్వామియే అన్నాడు. మా దర్శనం వలన నీ ఈ సేవ ఫలించింది. ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్ని ధ్యానిస్తుండు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనాన్ని అనుగ్రహించారు. మాధవారణ్యుడు పారవస్యంతో స్తుతించాడు. ఓ జగద్గురు సార్వభౌమ, మీకు జయము జయము. నరునిలా కనిపిస్తున్న మీరు త్రిమూర్తి స్వరూపము, లోకాలను ఉద్ధరించే జగజ్యోతి అయిన పరమపురుషులు. మీ పాదదర్శనం వలన కృతార్థుడనయ్యాను. శ్రీగురు మాధవారణ్య, నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది. నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు కనుక మా ప్రత్యక్ష దర్శనం లభించింది. నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు. తర్వాత శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు. ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుంటే అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ.
కలిగేది. ఒక మహర్నవమి నాటికి అతడు భోజనం చేసి 4 రోజులు అయింది. ఆ రోజుతుడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు. అతడు తన మెడకొక బండను కట్టుకొని ఆయాసపడుతూ చివరిసారిగా శివుణ్ణి స్మరించి, స్వామి, నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదో, అతిథులను ధిక్కరించానో, ఈ జన్మలో భూమికి భారం అయ్యాను. ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందువలన కాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేదు. బ్రాహ్మణుల జీవనము, పశువుల గ్రాసము అపహరించి నమ్మిన వారికి ద్రోహం చేశానో, తల్లిదండ్రులను అవమానించానేమో, లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టానో, తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశానో, లేక వధూవరులను చంపానేమో, లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకు వస్తుంది? ఈశ్వరుణ్ణి భక్తితో పూజించలేదో, లేక నేను సద్గురుని నిందించానేమో, లేకుంటే నన్నే దైవము ఎందుకు అనుగ్రహించదు అని పరితపించి నదిని సమీపించాడు. సరిగ్గా సమయానికి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చారు. ఆ బ్రాహ్మణుని చూసి ఆయన అతన్ని తీసుకురమ్మని శిష్యులను పంపారు. శిష్యులు పరుగున పోయి నీటిలో మునగబోతున్న ఆ విప్రుణ్ణి బలవంతాన శ్రీగురుని వద్దకు తీసుకువచ్చారు. స్వామి అతనితో, బ్రాహ్మణుడు, ఆత్మహత్య మహాపాపమని తెలిసి కూడా నీవెందుకు పాల్పడుతున్నావేమని అడిగారు. ఆ బ్రాహ్మడు, స్వామి, నన్ను విషయం అడిగిన మాత్రం ప్రయోజనం ఏమున్నది? పక్షానికి నెలకు ఒకసారి భోజనం చేసినా కూడా భరించడానికి బాధ కలుగుతున్నది. అన్నం తినకుండా నేను ఎలా బతికేది? నేను జీవించడం వలన భూమికి భారమే గాని ప్రయోజనమే లేదు అని చెప్పి కన్నీరు కార్చాడు. శ్రీగురుడు, నాయన, క్షణంలో నీ బాధ పోగొట్టగలను, ఔషధం ఇస్తాను, భయం లేదు. ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చేయి అన్నారు. ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు. శ్రీగురుడు, నీవెవరు, ఎక్కడుంటావని అడిగారు. ఆ గ్రామాధికారి, స్వామి, మా తపస్తంభ శాఖ కౌండిన్యస గోత్రము, నన్ను సాయందేవుడు అంటారు. మా స్వస్థానం కడకంచి, కాంచీపురము. కేవలం భుక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను. మీ దర్శనం వల్ల నా జన్మాంతర పాపాలు నశించాయి. గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి. చంద్రుడు రాత్రి సమయాల్లో మాత్రమే తాపాన్ని పోగొడతాడు. కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది. కానీ ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాపతాప దైన్యాలను హరించి ధర్మార్థ కామ మోక్షాన్ని ప్రసాదించగలదు. నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనం అయిందని స్తుతించాడు. శ్రీ గురుడు అతనిని ప్రేమగా తమ దగ్గర కూర్చొని పెట్టుకుని, సాయందేవ, నేను ఒక మాట చెప్తాను విను. ఆ బ్రాహ్మణుడికి ఉదరశూల రోగం ఉన్నది. భోజనం లేకుండా ఇతడు ఎలా బ్రతుకుతాడు? ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు. కనుక నీవు ఇతన్ని తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించారు. సాయందేవుడు ఆశ్చర్యచకితుడై, స్వామి, 4 రోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడు బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు. స్వామి నవ్వి, అలా అయితే ఇంకా మంచి పని చెప్తాను విను. నన్ను మించిన వైద్యుడే లేడు. ఇతనికి పరమాన్నము, గారెలతో కూడిన భోజనమే పరమ ఔషధము. నీవు సంకోచించక ఇతన్ని తీసుకువెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు. సాయందేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురునికి కూడా భిక్షకు ఆహ్వానించాడు. అప్పుడు శ్రీగురునితో పాటు అందరము సాయందేవుని ఇంటికి వెళ్ళాము. ఆ పుణ్యదంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురుని మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్రసూక్తము మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీగురుని సర్వోపచారాలతో పూజించారు. శ్రీగురుడు సంతోషించి, నీ సంతతి వృద్ధి పొందుగాక, నీ వంశస్థులు మా యందు భక్తి కలుగుగాక అని సాయందేవుని ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ సదృశోపేతమైన భోజనం పెట్టారు. శ్రీగురుని కృప వలన ఉదరరోగి అయిన బ్రాహ్మణకు ఆ భోజన అమృతంలా పనిచేసి అతని రోగబాధ మాయమైనది. 13వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమో నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.